హాయ్ హలో వెల్కమ్ టు రుచులు. ఈరోజు మనం దోశ ఇడ్లీలోకి చేసుకునే పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు. 1 కప్పు పల్లీలకి నేను 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి అస్సలు కారం ఉండవండి, అందుకే నేను ఇన్ని ఎక్కువ తీసుకున్నాను. మీ కారానికి సరిపడా చూసి మీరు తీసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు పేస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, దీనివల్లే మనకి చట్నీ బాగా టేస్ట్గా వస్తుంది. తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోండి. చూడండి, అవి కలర్ చేంజ్ అయ్యాయి. అవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు, పల్లీలు కూడా కొంచెం వేసుకొని బాగా మిక్సీ వేసుకోండి. మొత్తం పేస్ట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దండి, కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదిగో ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. చట్నీ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు దానిలోకి మనం తాలింపు వేయాలి కదా, దానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ ఫైనల్గా ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మనం చట్నీలో వేసుకొని కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎంత యమ్మీగా ఉంది కదా. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, బోండా, పులిబొంగరాలు, మైసూర్ బోండా అన్నిటిలోకి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.